తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. రెండు దయచేయండి. చెప్పండి. మూడు హంస నా వెనకాల రావాలి. మూడు అయిపోయింది. నాలుగేంటప్పా? కూర్చోమనాలి. కూర్చోండి. మీరెవరు? నా పేరు అశోక్ అండి. నా పేరు జానకండి. మీరే నా జానకంటే? రాధాదేవి గారు రమ్మంటే వచ్చాను. అవునవును, మీరు వస్తారని నాకు తెలుసు. అయితే మీకు తెలుసు అన్నమాట. ఉండండి. 1 2 3 అయిపోయా? ఇంకా 4 ఉంది. 4? అదేమిటో మీకు అర్థం కాదులేండి. నేను చెప్పినట్టు చేయండి. కూర్చోండి. కూర్చోమంటుంటే అసలు 1 2 3 4 కూడా అయిపోయాయండి. ఇప్పుడు 5 ఉంది. అదేమిటి? అదేనండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఈ పట్నం పద్ధతులు ఏమీ తెలియవు. అందుకని నేర్చుకుంటున్నాను. పెద్ద మనుషులు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి అని. కూర్చోండి. అది మీరు కాఫీ తీసుకుంటారా? అలాగే ఇవ్వండి. మీరు వద్దని చెప్పాలి. మర్యాదను మీకు బొత్తిగా తెలియవండి. పెద్ద మనుషులు కాఫీ కావాల్సినా అక్కర్లేదండి అని చెప్పాలి. అప్పుడు నేను వద్దనుకోండి, తీసుకోండి అని అంటాను. మీరు చిరునవ్వుతో సరే ఇవ్వండి అని అంటారు. అయ్యది ఇప్పుడు చెప్పండి, మీరు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు అక్కర్లేదండి. అది వద్దనుకోండి, తీసుకోండి. సరే ఇవ్వండి అనమంటారా? సరే ఇవ్వండి. అది చూస్తుంటే మీకు నాలాగే ఈ పట్నం అలవాట్లు బొత్తిగా తెలియనట్టుందే. మీది పల్లెటూరేనండి? ఎవరు? విశాఖపట్నం దగ్గర పల్లెటూరు. అనుకున్నానులేండి. అరే మీరెక్కడికండి? కాఫీ తీసుకురావడానికండి. మీకెందుకండి ఆశ్రమ? నౌకర్లు ఉన్నారుగా, చెప్పండి తెస్తారు. అయ్యో రామ, మీకంటే నేనే నయం. సరే కాంతం, నేను రాకూడదంట. నువ్వే కాఫీ తీసుకురా. మీరెంత అమాయకంగా ఉంటారనుకోలేదు. మీరేదో గొప్ప గడుస్తనం నేర్చుకున్నట్టు. ఆ మాటకొస్తే మీరు అమాయకంగానే ఉన్నారు. రాధాదేవి మీ గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. చూడండి, మీరు గొప్ప కళాకారుడి చెల్లెలు, నేనేదో మామూలు లాయర్ని. అయితే నాకే? మరి నేనంటే మీకు ఇష్టమో కాదు? ఏమిటి ఆ మాట? మిమ్మల్ని అడగండి, మీ చెల్లెల్ని అడగండి, మీ పెళ్ళాన్ని అడగండి. అరే నా మాట వినండి. నేను మీ కాపాడి పెళ్ళాన్ని అనుకున్నారా? బాగా చెప్పారు. రాధాదేవి గారు అలాగే అన్నారు. ఏమిటి? చూడండి, చిన్నవాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటారు, పెద్దవాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. కానీ ఆ 2 పనులు మనకే వదిలేసినట్టున్నారు రాధాదేవి గారు. గోపి, జానకొస్తుంది, వెళ్ళి దాక్కో. దాక్కోమని ఉంటే. ఏమిటవుతున్నా, నన్ను ఇలా అల్లరి పెడతావు అనుకోలేదు. ఇదిగో, ఇక మీద నీ మాట అస్సలు విన్ను. అవునులేమ్మా, మా మాట ఎత్తుకుంటావు. ఇక మీద మీ ఆయన మాటే వింటావు. నచ్చాడా? నేను చెప్పను. ఇదిగో, ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిన్ను అడిగే వాళ్ళు ఉండరు, నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఉండరు. నచ్చాడా లేదా? చూడు జానకి, ఆడదనవసరంగా సిగ్గుపడి నష్టపోయిన సందర్భం ఇదొక్కటే. నిజం చెప్పు, అతను నీకు నచ్చాడా లేదా? నాకు తెలీదు. అన్నయ్య అడుగు. నాకెప్పుడో నచ్చాడు. పోన్నయ్యా, నువ్వు కూడా వదిలితో చేతులు కలిపి. ఎలాగ ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అంటే నీలా ఉంది. ఇది ఎలా ఉంటుంది? ఇది గోపి, ఈ చీర ఎలా ఉంది? చెప్పను. నీ ఒంటి మీద ఎలా ఉంటుందో చెప్పమంటే చెప్తాను. అయితే అనవసరం. ఇది నాకు కాదు, జానకి. ఓహో, మరి నీకో? తెస్తావుగా. అంతకంటే విలువైంది తీసుకొచ్చాను.
ఏమిటో అది? ఎప్పుడూ కళ్ళ ముందుండేది, చూడగానే మన కలయిక గుర్తుకొచ్చేది ఏమిటో చెప్పు చూద్దాం. ఏమిటి బాబు అంత చుక్కు ప్రశ్న? నేను చెప్పకుండానే నా మనసు కనిపెడతానని చెప్పావుగా, ఈ చుక్కు ప్రశ్న విప్పలేవా? నీ ప్రేమలో చిక్కుకున్నాక అన్నీ మర్చిపోయాను. ఒప్పుకున్నాం. ఇదిగో వజ్రపు టంగరం చాలా బాగుంది. దాచుంచు, పెళ్లినాడు ఏకంగా ఎద్దు కానీ. అందుకున్నావుగా, అందాక నీ చేతుల్లోనే ఉంచు. ఉండని అమ్మా, ఆ రోజు కూడా ఎంతో దూరం లేదుగా. ఏమిటి నాన్న? అవునమ్మా, జానకి పెళ్లితో పాటు మీ ఇద్దరి పెళ్లి కూడా జరిపించేద్దాం అనుకుంటున్నాను. ఏం గొప్పి? వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి, వాడెక్కడున్నా సరే అంతం చేయండి. అలాగే అయ్యగారు. ఏమిటి దశరామయ్య గారు, అమ్మాయి పెళ్లి ఇంత హఠాత్తుగా తలపెట్టారు? మందేముందండి, ఆయన రాసి పెట్టాడు, మనం తలపెట్టాం. ఆయన కాదనుకుంటే జరుగుతుందా, మనం అనుకుంటే ఆగుతుందా? బాగుంది. ఇంతకీ అల్లుడేడి? వైజాగ్. ఇక్కడ తన పెళ్లి పెట్టుకుని వైజాగ్ వెళ్ళాడా? ఆయన మన ఇంటికి అల్లుడుగా వస్తున్నాడు, ఆయన ఇంటికి మరొక అల్లుడుగా వస్తున్నాడు. స్వయంగా ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు. బహుశా ఈ పాటికి వస్తూనే ఉంటాడు. హలో, నేనే మాట్లాడుతున్నాను. యాక్సిడెంటా? కోపిక? ఆయన ఎలా ఉన్నారు? ఏం జరిగింది? ప్లీజ్ సిస్టర్, ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడేం చెప్పలా. డాక్టర్, త్వరగా రండి సార్. ఏమైంది చెప్పండి, మాట్లాడండి, మాట్లాడండి. డాక్టర్ గారు, అతని ప్రాణానికి ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు, ఆయన స్పృహ వచ్చిందా? వచ్చి చాలాసేపు అయింది. అలాగా, అయితే మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడొచ్చు, కానీ మాట్లాడించడానికి వీల్లేదు. అంటే? అంటే చూడండి రాధాదేవి, లోపలికి వెళ్లే ముందు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది.
ప్రమాదం దాటిపోయింది, త్వరలో కోలుకుంటారు కూడా. కానీ మెదడుకి కాస్త దెబ్బ తగిలింది. అందువల్ల అతనికి మాట పోయింది. అన్నయ్యకి మాట పోయిందా? ఐఎమ్ సారీ. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ బ్రెయిన్ స్పెషలిస్ట్ కబురు పంపిస్తున్నాను. వదినా, వదినా. ఊరుకో జానకి, ఊరుకో. చూడండి, పేషెంట్కి ఇప్పుడు కావాల్సింది మనశ్శాంతి. ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అది కాసేపు, కేవలం మీ తృప్తి కోసం. అలాగే డాక్టర్, నేనే పెడతాను. గోపి, గోపి, నీకేం పని లేదు గోపి. నిన్ను బ్రతికించమని రాత్రంతా భగవంతుని ప్రార్థించాను. నీ ప్రాణాలు దక్కే, నాకంతే చాలు గోపి, నాకంతే చాలు. ఏమిటి గోపి? జానకేనా? నేను పిలుస్తాను. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఎంత ఘోరం జరిగిపోయిందన్నయ్య. ఏమిటి అన్యాయం? ఏ పాప ఎరగని నీకై శిక్ష. అన్నయ్య, అన్నయ్య! జానకి, ఏమిటిది? సాంతులాగే చెప్పారు. నువ్వు అంతగా భరించలేకపోతే బయటకెళ్ళు. నాన్న, ఏమిటి? జానకి పెళ్లి గురించి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు నాన్న. నువ్వేం బాధపడకు బాబు. జానకి నీకు చెల్లెలే కాదు, నాకు బిడ్డ లాంటిది. జానకిని మా రాధలాగానే నేను చూసుకుంటాను. ఈ ముహూర్తానికి నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తాను. నా మాట నమ్ము. అన్నయ్య, అన్నయ్య! జానకి, అన్నయ్య! ఓం ధ్రువం తే రాజా వరుడో ధ్రువం తే భోగహస్పతి ధ్రువం తగింద్రశ్చాశ్చరాష్టం ధారయతాం ధ్రువం దేవేంద్రవదనయం తదేవాస్తాం విశ్వరూప పదవం వదంతే. అన్నయ్య, 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 అన్నయ్య! వదినా, రక్తం మనసు పుట్టిన పాపానికి ఎంతకాలం అన్నయ్య కుండల మీద కుంపట్నయ్యాను. నా మాంగళ్యం కోసం అన్నయ్య పాటను మాటను బలి చేశాను. ఇంత కష్టంలో వదిలిపెట్టి నా నీడను వెతుక్కొని వెళ్ళిపోతున్నాను. అన్నయ్య బాధ్యత అంతా ఇక మీదట నీదే వదినా.
జానకి, మీ అన్నయ్యని గురించి నువ్వు బాధపడకు. ఇంత కష్టంలో నీ పెళ్ళొక్కటేనమ్మా ఆయనకు మనశ్శాంతినిచ్చింది. వెళ్ళిరా, నువ్వు క్షేమంగా వెళ్ళిరా. అన్నయ్య, అన్నయ్య. మెదడులో ఏదో రక్తనాళంలో ఒక రక్తపు బొట్టు గడ్డగట్టుకుపోయింది. అందువల్లే మాటిపోయింది. ఆయన జీవితం అంతా ఇంతేనా? శాశ్వతంగా మూగిపోయారా? ఆయనకి మాటే రాదా? అలా అని చెప్పలేం. మళ్ళీ ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తనాళం సర్దుకోవచ్చు, మాట రావచ్చు. కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం. మా చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుని దయ. భగవంతుడు ఎక్కడున్నాడా? భగవంతుడు భగవంతుడే ఉంటే 10 మందికి ఆనందాన్ని పంచిపెట్టే ఆయన కంఠం లేకుండా చేస్తాడా? లేని ఆశలు ఎందుకు కల్పిస్తారు? మాత్రం నాటకం ఆగడానికి వీల్లేదు. ఆ పాత్ర మరొకరు వేస్తారు. విహాసం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. కానీ రాధాదేవి గారు ఒప్పుకుంటారని నమ్మకం లేదు సార్. ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అతనికి మళ్ళీ నోరు రాదని డాక్టర్లు చెప్పేసారు. హీస్ నౌ నో సిక్. కనీసం నచ్చిగా కూడా మాట్లాడలేదా? లేదు. మాటలు వచ్చి తీరుతాయని అమ్మగారు చెప్పారు. అంటే ఆ మోగోడికి అమ్మగారు చెప్తుండగా ఏముంటావు, అంతే కదా. ఇక అసలు డాక్టర్లు రోజుకి ఏం చెప్తారో తెలుసా? నువ్వు చచ్చే వరకు బతికే ఉంటావురా అని చెప్తారు. అలాగే ఓదార్పు మాటలు ఎవరు చెప్పుకుంటుంది. బాగా చెప్పావు. అమ్మగారిది జాలిగుండె గనక పొమ్మలు లేక ఇంట్లో ఉంచుకొని పోషిస్తున్నారు. ఐ నో థాట్ స్టార్ హాట్ ఇంత థాట్. ఒరే ఒరే, ఏట్రా నీ నాటు భాష? అది కాదు గురు, నటీనటుల ప్రేమ ఇంత ఘాటుగా ఉంటుందని వీడు ఎప్పుడు అనుకోలేదుట. ఒరే జాను, నీ బుర్రంతా మట్టారా? ఇంట్లో తిరిగా కుక్క పిల్ల కాలు ఇరిగిందనుకో ఏం చేస్తాం? కట్టు మూల పడేస్తాం. దాని అవసరం పోలేదా? అది మనం విడిచిపెట్టదు. అదే మన హీరో పరిస్థితి. మరొకరి దయా జాలితో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు? నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇంకొకరి జీవితానికి భారం కాకూడదు. నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా గోపి? నేనేమైనా తప్పు చేశానా? చూడు గోపి, అందరినీ విడిచిపెట్టి నీతో చాలా దూరం వచ్చేశాను. మధ్యలో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? నీ దురదృష్టాన్ని మరిపించాలని సతమతం అవుతున్నాను. నాకు దూరమై నన్ను దురదృష్టవంతురాల్ని చేస్తావా? గోపి, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? నాకు తెలుసు గోపి, ఇన్నాళ్ళు నిన్ను ఆరాధించిన వాళ్ళే ఈనాడు దీనంగా పలకరిస్తుంటే ఇక్కడ నువ్వు బ్రతకలే. వీళ్ళ దయా జాలి నిన్ను చిత్రవద చేస్తాయని నాకు తెలుసు గోపి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నిన్ను అర్థం చేసుకుని ఆ పల్లె ప్రజల మధ్యకే వెళ్ళిపోదాం. కన్న తల్లిలా కడుపులో దాచుకుని ఆ ప్రకృతి మాత ఒడిలోకే వెళ్ళిపోదాం. అవును గోపి, నీతో కూడా నన్ను తీసుకువెళ్ళు. నీ నీడలో నాకు కూడా చోటివ్వు.
ఈ ఆస్తిని అంతస్తుని ఎలా వదులుకుని వస్తానని అనుకుంటున్నావు కదూ? ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేదు గోపి. మగవాడు మనిషిని ప్రేమిస్తాడు, ఆడది మనసుని ప్రేమిస్తుంది, పవిత్రంగా ఆరాధిస్తుంది. చూసావా, రాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, సీత భర్త నీడ కోసం అడవులకు వెళ్ళింది. రాముడు ప్రజల కోసం ఆమె ప్రేమను శంకించాడు, ఆ మహాసాధ్వి భర్త మాట కోసం అగ్ని ప్రవేశం చేసింది. అందుకే ఆ దంపతులు మన మనసుల్లో ఆదర్శంగా నిలిచిపోయారు. గోపి, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీకెక్కడ మనశ్శాంతి దొరుకుతుందో నేను నా మనశ్శాంతిని అక్కడే వెతుక్కుంటాను. నన్నెన్నటికీ దూరం చేయదని నాకు మాటివ్వు గోపి. నీ పాదాల దగ్గర నాకు కాస్త చోటివ్వు గోపి. నా ఈ చిన్న కోరికను మన్నించు గోపి, మన్నించు గోపి. అలా జరగడానికి వీల్లేదు. ఆ మూగవాడి కోసం ఇంతమందిని అన్యాయం చేసిపోవడానికి వీల్లేదు. సుధాకర్ గారు, ఈ పరిస్థితిలో గోపి పక్కనే ఉండడం ఎంతైనా అవసరం. నీ అవసరం నాటక సమాజానికి ఉంది, నిన్ను నమ్ముకున్న మాకు ఉంది. రాధ, ఆ మూగవాడి సేవకు అవసరమైతే డబ్బిచ్చి మనిషిని పెట్టు. ఆ పని మీరే చేయండి. డబ్బిచ్చి మరో కొత్త నటిని పిలిపించుకోండి. ఇది జరగని పని. రాధ, ఇంతకాలం నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. కానీ ఆఖరికి నిన్నే త్యాగం చేయలేదు. నువ్వు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆ మాట నా పట్ల సానుభూతితో అంటే ధన్యవాదాలు. అంటే నీ పట్టు విడవు అన్నమాట. ఇది కేవలం పట్టుదలే అయితే ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. ఏమైనా సరే నువ్వు ఈ సంస్థని విడిచిపెట్టడానికి వీల్లేదు. గోపి కోసం నా సర్వస్వాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాధ, నువ్వు ఈ నాటక సమాజాన్ని వదిలిపెట్టలేదు. అగ్రిమెంట్ ఉంది, దాని మీద నీ సంతకం ఉంది. అది సిరాతో రాసుకున్న ఒప్పందం, ఇది మనసుతో పెనవేసుకున్న అనుబంధం. అయినా అవన్నీ నాన్నగారు చూసుకుంటారు. వస్తాను. నమస్తే. రావు, వెళ్ళి దశరథరావుని పిలుచురా, అర్జెంట్. రాధా, నీ విన్నదంతా నిజమేనా? దేని గురించి నాన్న? నీ గురించి, నాటక కంపెనీ గురించి. నన్ను అడగకుండానే అర్థం చేసుకుంటారనుకున్నాను నాన్న. రాధా, అభిమానానికి, సేవలు చేయడానికి ఒక హద్దు ఉంది. ఆ మాటే సుధాకర్ గారితో చెప్పాను. ఇన్నాళ్ళు కళను అభిమానించాను, నాటక రంగానికి సేవ చేశాను. ఈనాడు నేను నమ్మిన వ్యక్తికి, నన్ను నమ్ముకున్న వ్యక్తికి సేవ చేసుకుంటున్నాను. తప్ప? కవిత్వం చెప్పడం తేలికేనమ్మా, కానీ దాంతో కడుపు నిండదు. ఇప్పటికి నిండింది చాలు. చూడమ్మా, కలవాళ్ళు కాలక్షేపం కోసం నోరు లేని జంతువుల్ని పోషిస్తారు. అలాగే నీకంత అభిమానమే ఉంటే ఈ నోరు లేని మనిషికి కాస్త తిండి పెట్టు, పోషించు. అంతేగాని నీ బ్రతుకు. గోపి, గోపి, నాన్నేం మాట్లాడుతున్నాడో నాన్నకే తెలీదు. ఉద్రేకం లేదు, మాడుతూలేడు అంతే. అవును గోపి, నాన్న అలాంటి వాడు కాదు. గోపి, ఇవన్నీ మనసులో పెట్టుకో గోపి. గోపి, నాన్నను క్షమించు గోపి. గోపి, నా ముఖం చూసి నాన్నను క్షమించు గోపి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.